హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పచ్చి పులుసు చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తా, చూడండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇలా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో గుజ్జు ఇట్లా బాగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. నేనైతే ఫస్ట్ ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫస్ట్ వేసేస్తా. కొంచెం కొత్తిమీర, తర్వాతకి కొంచెం పోపులో ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. పోపు కోసం అయితే స్టవ్ అంటు పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టిన. ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేడైంది. 2 ఎండుమిర్చి వేసాను. పోపు దినుసులు ఒక స్పూన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు వేయాలి. పోపు తీసుకొచ్చి చారులోకి వేయాలి. పచ్చి పులుసు రెడీ అయినట్టే.